ఏ గిదే ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడా నీదేమన్నా పని చేసేది ఉన్నదా? ఎట్లా బతుకుతాం మనము? ఏందే నా బాధ నాకంటే నీ బాధ నీకు. అబ్బో, గంత పెద్ద బాధ ఏందో నాకు చెప్పకూడదా? ఏందే సిరి, మనకు కొత్తగానే పెళ్ళా, నీతో ఉండాలని నాకు సంబరం ఉండదా? అగ్గో, నీ ముచ్చట మంచిగానే ఉన్నది. పెళ్ళైంది ఎలా అవుతుంది, ఇంకా కొత్తగానేనా? ఇంకా వడ్లు కాంట పెట్టించేది ఉన్నదా లేదా? ఏంది ఈ చీకటిగా అంజేంది? రేపు పొద్దున పెట్టిద్ది ఈ కాంట. నీ ముచ్చట మంచిగానే ఉన్నది. రోజు సాయంత్రం 5 అయితే చాలు, బయటికి పోతలేవు ఎందుకు? అవును గాని మీ అవ్వ ఫోన్ చేస్తుందా? చేత్తందే. ఎందుకు అయ్యేది? మా ఎత్తి నన్ను తిట్టడానికి. అక్క కొద్దిగా ఎంత కారపొడి ఉంటే పెట్టరా? అదే నేను మిరపకాయలు పట్టించినాక పెడతా కానీ. ఏ దాందే ఉన్నదే, ఇంటి పక్కకు ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఉండు తెత్తా. ఇగోయే. సరే అక్క, నువ్వెంత మంచిదానివే. బావా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో నీ అంత మంచి పిల్లని దొరికింది. ఏందే సిరి, ఇంకా సుమలా తూకే మన ఇంటికి వస్తుంది. మన పెళ్లి ముందు ఒక్కటి కూడా ఇంటికి రాపోయా. ఇప్పుడేమో ఉప్పుకు పప్పు కానీ ఊకి వస్తారు మన ఇంటికి. అది ఇంకోసారి వస్తే దానికి ఏం పెట్టకు నువ్వు. సరే తి, నీ మాట కాదంటానా? నువ్వు ఎట్లా చెప్తే గట్లా అయితమే గాని తలకే బాగా నొత్తాంది. ఇంకా దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తెపో. అయ్యో రామ, గివరాక తెమ్మనపా, ఇప్పుడు తెమ్మన బట్టే చీకటాయ్. ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? ఇప్పుడు ఎందుకే పాలపేటు, రేపు పొద్దుగల తెత్తది. ఇప్పుడైతే డికాషన్ పెట్టుకో. నీ పీసురు మొగపోడా, ఎంతో ప్రేమ ఉన్నట్టు అన్ని కలివిలి మాటలు మాట్లాడతావు కదా. 10 రూపాయలకే అది అవుతానవా? నేను పోయి తెచ్చుకుంటది. నువ్వేందుకే, నేనే పోయి తెత్తది. తేపో మరి. అయ్యో భగవంతా, చీకటే. పోంగ పోంగ ఏ బోర్లో పడతానో ఏ పొక్కల పడతానో, ఎట్లా పోతున్నా ఎట్లా వస్తాను. దేవుడు నన్ను నేనేమో. అయ్యో భగవంతా, రాంగ్ వచ్చిన కానీ పోంగ ఎట్లా పోడో ఏమో. ఒక రాత్రి పూట కళ్ళు కనబడకపోతేనే నేను ఇంత ఇబ్బంది పడతాను. మొత్తమే కళ్ళు కనబడడం పరిస్థితి ఏందో. దేవుడా, మాకెందుకు ఇచ్చినవయ్యా ఇలాంటి బతుకులు? అయ్యో, ఏమో దొక్కినా కదా. ఇది మనుషులదా పశువులదా? ఇంటికి పోతే అది ఏమంటుందో ఏమో. దేవుడా, ఇంటికి పోతే అది ఏమంటుందో ఏమో. అది ఏమన్నాన్ని తిడితే పడితే ఏం చేస్తాం మరే. అయ్యో భగవంతా. వచ్చిండు కదా, ఇంతసేపు పోయినవేంది? షీ, అగో ఏంది ఏదో గలీజ్ దొక్కినావు, కళ్ళు కనవలేదా ఏంది? దీనికి తెలిసిందమ్మా అన్న. ఇప్పుడు దీనికి ఏదన్నా ఒకటి చెప్పాలి. ఏహే గది కాదే, తొవ్వంటి కుక్కలు కొట్లాడుతున్నాయి. అవిటిని అడి అన్న అంటే అవి నాయమడి పడ్డాయి. ఆ ఊరికా నేను ఊరికా, ఆ ఊరికా నేను ఊరికా వచ్చి కడి మీద కాలేసిందే. మా సింగారమే గాని ఆ కాలు కడుక్కొని పోయి చాయ్ పెట్టుకో. ఏంది చాయ్ పెట్టాలనా? నాకు చాయ్ ఏడ పెట్టేస్తుంది? ఏంది పెట్టరాదన్న పడితే అదేమన్నా బ్రహ్మ విద్యనా? గ్యాస్ మీద పాలు పోసి ఇంత షాప్ వస్తాయి, ఇంత చక్కెర అయిపోతుంది కదే షాయి. ఏంది గ్యాస్ మీద పాలు పోయాలనా? గ్యాస్ మీద పాలంటే గ్యాస్ మీద కాదు, గిన్నె పెట్టిపోయారే. సరిపోయారు ఇద్దరును. నీ అవ్వ, నేను ఇవరకు ఎప్పుడు పెట్టలేదే, అది నాకు రాదే. పెళ్ళైన కాంచి ఎప్పుడు ఏది అడగలే. ఈ షాయి పెట్టి అంటే కూడా నీ శాతం అయితే లేదు. పెట్టిపో. గింత ముద్దుగా అడిగితే భర్తన కాదంటాడా? నువ్వు పోయి పడుకోపో బెడ్రూమ్లా, నేను పెట్టుకత్తా చాయ్. సరే. అయ్యో భగవంతా, పెడతా అన్నా కానీ గిన్నె దొరుకుతుందా? చాపత్తి ఏడుందో, చక్కెర ఏడుందో, ఎట్లా రా దేవుడా. గంజేడు దొరకాలి. గంజ అయితే దొరికింది.
షాపత్తి ఏడుందో కదా, ఈ షాపత్తేనా? ఈ షాపత్తి ఉన్నట్టుందిగా. ఎంత ఎత్తాను ఏమో, ఎట్లయితే షాయ్ ఇటుపాడు ఎత్తుదో మనం. చక్కెర ఏడ దొరకాలి. ఇది చక్కెరే ఉన్నట్టుంది ఇక. అయిందా షాయి? అయిందే, పోసుకొస్తానా? అగో షాయి గంజులో పెట్టాలి కానీ అట్లా కూర గంజులో పెట్టడం ఏంది? కారం రాదా షాయి? నువ్వు అంకలు పెడతావని నేను పెట్టా అన్న. సరేతి పోస్కరా, ఏదైతే ఏంది, తలకైన వచ్చి పాడైతాను. పెట్టు అంటది, మళ్ళీ అంకలు పెడతాదని. సరే బయట కూర్చున్నదా? అబ్బా ఇవాళ షాయి పెట్టి తీసుకొస్తాడు నా కోసం. ఇగో సిరి ఛాయ్ తెచ్చింది. మరి నీకు తెచ్చుకోలేదేంది, నువ్వు తాగవా? ఏందే సిరి, ఛాయ్ పెట్టువంటివి ప్రేమ కొద్ది ఛాయ్ పెట్టి తీసుకొస్తే అది నా మీద ఉంచుతావేమే నువ్వు? అద్దంటాడే షాయి పెట్టించిందని చక్కెరకు బదులు ఉప్పేసినవా? ఏంది చక్కెర బదులు ఉప్పేసినా? ఏది ఇడిదే చూస్తా నేను. అవునే సిరి, ఉప్పేసిన్నే. ఉప్పు చక్కెర ఒక్క దగ్గర పెట్టి నీ తప్పు, అది వేసుడు నా తప్పు. అవును, నిన్ను షాయి పెట్టమనడు నా తప్పు. ఏమైంది అక్క, గంతగానం లొల్లి పెట్టుకుంటున్నావు బావతోని? ఏం లోలే, మీ బావను షాయి పెట్టమంటే చక్కెరకు బదులు ఉప్పేసిండు. ఆ తలకాయ నొప్పేమో కానీ ఈ తలకాయ నొప్పి ఎక్కువైపోయింది ఇక. ఏంది ఉప్పేసిండా? అయినా గీ ఆడోళ్ళు చేసే పనులు మొగళ్ళకి చెప్తారా అనే అక్క? అత్తయ్య అనబడితేందే, ఏ పని అన్నా చేస్తేనే అత్తది. అవునే అక్క, నువ్వన్నది కూడా నిజమే. అప్పుడప్పుడు వీళ్ళకి పనులు చెప్తేనే మన మాట వింటారు. మా ఆయనకు కూడా ఇక నుంచి ఇంట్లో పనులన్నీ చెప్పాలి. అయిపోయింది ఇక. ఇద్దరు అక్కయ్యలు ఒకటారు. ఇక నేనేడకెళ్తా మీతోని? కాంగ్రెస్ వచ్చింది, ఆడలేదే నడుస్తుంది. బస్సులో సీట్లు ఖాళీ లేవు, ఇంట్లో మొగోనికి విలువ లేదు. మాదేం నడుస్తుంది బావా, ఫ్రీ బస్ అన్నట్టే గాని పొగల సిగలు ఒకళ్ళు పట్టుకొని కొట్టుకుంటారు. అయితే కానీ మరదల పిల్ల గిటేట్ వచ్చినవో? అయ్య బావా, ఇప్పుడు నిన్నేమన్నా నిన్ను గట్లన పడుతుంది? గట్ల కాదు పిల్ల, ఇంక చీకట్ల గిట్ వచ్చినవని అడుగుతానా. ఏం లేదు బావా, మీ తమ్మునికి పప్పు నూకుడు పోతలేదట, కోడిగుడ్డు తెచ్చుకున్నాడు. ఉల్లిగడ్డల కోసం అక్క దగ్గరికి వచ్చినా నీ లొల్లిన పడ్డది. నువ్వు అంత మాట అన్నావు, ఉల్లిగడ్డలు వద్దు ఏమద్దు, ఇక నేను పోతా. అయ్యా గైన మాటలకు ఏమొచ్చిందే, ఇస్తారా ఉల్లిగడ్డలు? ఉన్న సంవత్సరం అంతా గిట్లనే నాయడం చెయ్యి, వాళ్ళకి వీళ్ళకి దానాలు పెట్టుకుంటా. అవునే, మాటల వాడి మర్చిపోయినా. మొన్న కొత్త చీర తీసుకొస్తాడు. ఇంట్లో మాటలైతే వినబడతలేవు. ఈ పిల్ల వినట్టుంది కదా, కడుపులేమో గడగడ అన్నట్టు అనిపిస్తుంది. అయినా ఇంట్లో నా భార్య నేనేనా, దాని ముంగట నాకేం సిగ్గు? ఓ బావా, నీకేమన్నా సిగ్గున్నదా? గట్ల విత్తబడుతుంది, అంత ఆసన వచ్చి కాలిపోతుంది. అయ్యో పిల్ల, నువ్వు ఈయనే ఉన్నావా? పోయినావా అనుకున్నా. అయినా బరువన్న పిత్తు బంగారు పిత్తు, తుస్వన్న పిత్తు గబ్బు పిత్తు. నేను బరువు అంటే ఏం వాసన వచ్చింది పిల్ల? నీకు గొద్ది అంతన్నా సిగ్గు లేదు బావా, ఇంకా దానికి కవిత్వాలు కూడా ఉన్నాయా? సిగ్గెందుకు పిల్ల, అది సృష్టి ధర్మమేనా? ఏమో బావా, అన్ని తీట మాటలు మాట్లాడుతున్నావు, నేను పోతాపా. సిరి, నా లుంగేదే. లుంగి కిషాన్ ఉన్నది, ఏడుంటది బయట దండం మీద తెచ్చుకోపా.
ఆగో నువ్వు నాయి చెడ్డి అనికే ఉన్నావు. లుంగి కట్టుకొచ్చుకుంటా అని పోయి నా చీర చుట్టుకుని వచ్చినవేంది? అబ్బా లుంగి కట్టుకోవాలన్నా చీర కట్టుకున్నాను. ఇప్పుడు ఎట్లా? అది కాదే సిరి, మీ ఆడవాళ్ళు చీరలు కట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు కదా. ఎటన్నా ఫంక్షన్లు పోతే చీర సింగులుతారు, చీర కొంగుతారు అంటారు. అది ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి కట్టుకొని చూద్దామని చుట్టుకున్నానే. మా సింగారం ఏంటి? ఆడవాళ్ళు చెడ్డి తీయడానికే ఉంటారు మీరు. ఇగో ఇది లుంగి కట్టుకొని అని ఇప్పుకో. ఏం మనిషి ఉన్నాడో ఏమో. సరే గాని మొన్న అమ్మోళ్ళు పెట్టిన చీర కూడా ఉన్నది, అది కూడా చూపిస్తా నీకు, సరేనా? అబ్బా ఈ పిల్ల ఎప్పుడెప్పుడు పోతుందా అని ఎదురు చూసిన. ఇప్పుడు వేయింది కదా, మా సిరికి నాకు ఇక ఎవరు అడ్డు లేరు, అలుపు లేదు. ఇక పోతా. అగో ఇది ఇన్నే ఉన్నది కదా. అగో బావేంది గిట్ల మీద చేతి ఎత్తుండు? ఎప్పుడు నన్ను గట్ల ఊళ్ళాడు కదా, ఈయనకి ఏమైంది గిట్ల ఎత్తాండు అంతా? ఏంది ఇది? చేయెత్త తీసేస్తాను. ఏంది చేయెత్త తీసేస్తాను? అగో నా మీద కోపం వచ్చింది దీనికి. బావేంది మళ్ళా గిట్లనే పట్టుకుంటుండు? ఇప్పుడు అక్క యుత్త ఏమనుకుంటుంది? నేను రోజు బావ కోసమే అత్తున్నా అనుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇట్లా కాదు కానీ బెడ్రూమ్లోకి పోదాం పాయ. అయ్యో 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 ఏంది ఘోరము? ఏందే సిరి గట్లేడో పడుతుంది? అప్పంచలు గంత బతలాడుతున్నా సప్రియతలేవి. నేను నీకేం అన్యాయం చేసిన? నేను ఏ పాపం చేసిందని నాకు గింత అన్యాయం చేస్తాను? నేను నీకు నచ్చినట్టు ఉంటలేనా? అబ్బో నీ మాట గడికి తినొస్తానేమే భగవంత. ఇప్పుడు నిన్ను నేనేమన్నానే అంత ఘోరంగా మాట్లాడబట్టింది? చేసిందంత చేసి ఏం చేసినా అంటానవా? నేనుండగానే దాని మీద చెయ్యేసినావు. దాని దగ్గర ఉన్నదేంటిది, నా దగ్గర లేదేంటిది? అయ్యో దేవుడా, నా కోపం ఏ కాలం వచ్చే. ఇప్పుడు కూడా నీ బయటపడకపోతే ఇంకెన్నా నాకు అర్థమేం. సిరి నువ్వు అనుకునే దాన్ని చేసిందే. నీకు కండ్లేమన్నా దొబ్బినాయా? నాకు దానికి తేడా లేదా? దాని మీద మోసు కొద్ది చెయ్యేసే నువ్వు అనుకొని వేసిన అంటానవా? ఇక నువ్వు నాకు అస్సలకే వద్దు. అయ్యో భగవంత, ఏం జరగదు అనుకున్నావు అదే జరిగింది. నువ్వు ఏం చెప్పినా నేను అస్సలకే నమ్మ. నువ్వు నాకు అస్సలకే వద్దు. నేను ఇప్పుడే మావగారింటికి పోతా. సిరి నీ దగ్గర ఒక విషయం దాచిండే. నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు నాకు అద్దే వద్దు. నేను మావగారింటికి పోతా. పోతే పోతే ఇక నేనే తప్పు చేయలేదే. అసలు ముచ్చట చెప్తా పట్టు నాకు రేసి కట్లే. వామ్మో ఓరు నాయనో వాయ్యో, నాకు కన్నంకరా కాలంకరా. నేనేం పాపం చేసినారో దేవుడో, నాకు ఈ రేషికట్లో నుంచి పెళ్లి చేసినవేందే అమ్మా అమ్మా. అయ్యో దేవుడా, నాకెందుకు వేసినవయ్యా ఇంత శిక్ష? సిరి ఏడువకే, నీ దండం పెడతా, నీ కాలు మొత్తా. నాకు ఈ లోపం ఉండదని చెప్పబడు నా తప్పేనే. నేను నీకు నచ్చపోతే వెళ్ళిపోయే. నీకు ఒక రేచీకట్లు అన్న లోపమే తప్ప నన్ను అన్ని విధాలా మంచిగానే చూసుకున్నావు. నాకు బాధ కలిగితే నీ కంట్లో నీళ్ళు వచ్చినాయి. నేను నిన్నెందుకు వదులుకుంటా చెప్పు? సిరి ఈ విషయం పెళ్ళైన కొత్తనే చెప్దాం అనుకున్నానే, కానీ నా నుండి నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని భయంతో చెప్పలేకపోయానే. సారీ సిరి. సరతి, మావగారింటికి పోయినప్పుడు చీకటి పడకముందే పోవాలి, చీకటి పడకముందుకే రావాలి. ఎందుకంటే ఈ విషయం వాళ్ళకు తెలిస్తే చాలా బాధపడతారు. రేపు కొడుకన్న బిడ్డన్న పుట్టినాక అప్పుడు చెప్పుదాం.
సిరి, ఏ భర్తకైనా అర్థం చేసుకునే భార్య దొరకాలనుకుంటారే, కానీ దొరకరు. నువ్వు దొరకడం నా అదృష్టమే. అవునే, మొగోళ్ళు అన్ని విధాలు మంచిగా ఉన్నా కానీ ఇడిచిపెట్టిపోయే ఆడోళ్ళు ఉన్నారు ఈ కాలంలో. అలాంటిది నాకు ఈ లోపం ఉన్నదని తెలిసి కూడా నువ్వు నాతో ఉంటా అంటున్నావు చూసినావా, అది నా అదృష్టమే. సాల్తీగా ఓ బాగా పొగుడుతాను గాని పండుకుందప్ప, బాగా చీకటి అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ విలేజ్ ఫిలిమ్స్. ఎట్లుంది మా వీడియో? మంచిగా ఉందిలే. మరి మంచిగా ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి. బాయ్.